నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ప్రశాంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తే సహించం. మోర్తాడ్ ప్రజానిలయంలో మీడియా సమావేశంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి మండిపాటు. భారత్కు బలం చేకూరాలని ఆర్మూర్లో ఆలయాలలో పూజలు, పోచంపాడ్లో మైనార్టీల సంఘీభావ ర్యాలీలు. తిరుమల కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 38వ వార్షికోత్సవ వేడుకలు, ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా భక్తుల తాకిడి. శివాలయం, రామాలయాల్లో ప్రత్యేక పూజలు, పల్లకీ సేవలు, అన్నదాన కార్యక్రమాలు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా పలువురు రాజకీయ ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం శివాలయంలో శివలింగానికి గంగాజలం, పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ఆలయంలో ప్రత్యేక హారతి సమర్పించి నైవేద్యాలు అందజేశారు. రామాలయం నుంచి హనుమాన్ ఆలయం వరకు నిర్వహించిన పల్లకీ సేవలో భక్తులు పాల్గొని భజనలు చేశారు. అనంతరం రామాలయంలో విశిష్ట పూజలు నిర్వహించి మహా అన్నదాన కార్యక్రమం చేపట్టగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఉన్నారు. మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా క్యూ పద్ధతిలో ప్రశాంతంగా ఓపికతో వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్లాల్సిన, ఫోన్ చేసి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఎవరైనా అన్నప్రసాదానికి దాతగా వ్యవహరించాలనుకుంటే 11,000 రూపాయలు ఒకరోజు మీరు అన్నదాతగా వ్యవహరించాలంటే 11 రూపాయలు చెల్లిస్తే కనుక ఆ రోజు మీ పేరు మీద అర్చన ఇచ్చి ఇది అన్నప్రసాదం కూడా జరిపి భక్తులు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంకెవరైనా వస్తు రూపాయన కానీ ధన రూపాయన కానీ ఇవ్వాలనుకుంటే ఇక్కడ మా వాలంటీర్ ఉంటుంది, హుండీలు ఉంటాయి, వాటిలో వేసి మీరు ఆ యొక్క అన్నదాన ప్రసాదానికి సహకరించాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అవినీతి పరుడని, అసలు ఆయన మాట్లాడే మాటలకు అర్థం లేదని, మతి భ్రమించి మాట్లాడుతున్నాడని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి అన్నారు. మోర్తాడ్ మండలంలోని ప్రజానిలయంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో పూర్తిగా అవినీతి తాండవం చేస్తుందని, తన పాలనలో అవినీతి బకాసురుల్లా ప్రశాంత్ రెడ్డి కోట్ల కుంభకోణం చేశారని చెప్పారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ విషయంలో కూడా ప్రజలను వదలలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన నిర్ణయం ప్రకారమే నడుస్తుందని పేర్కొన్నారు. అలాగే ఇందిరమ్మ కమిటీ సభ్యుల సహకారంతో, వారి ఆమోదంతో ఇల్లు కట్టుకునే లబ్ధిదారులకు నేరుగా డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలియజేశారు. పారదర్శకంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని, ఎక్కడా కూడా అవినీతి ఆరోపణలు లేకుండా ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులపై చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కానీ, నాయకుల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు ప్రశాంత్ రెడ్డికి లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. గతంలో మొత్తం సొసైటీ చైర్మన్లకు అధికారం అప్పగించి వాళ్ళతోనే ధాన్యాన్ని సేకరించే విధంగా నువ్వు ప్రవర్తించి వ్యవహారాలను చేసి రైతులకు దోపిడీ చేస్తే ఆ దోపిడీలో నీకు కూడా భాగం ఉందని చెప్పి ఆ రోజు ఆరోపించడం ఈరోజు కూడా ఖచ్చితంగా చెప్తున్నాం. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలము సొసైటీలో కాకుండా ఈ సొసైటీలో చేస్తే వాళ్ళు అవినీతి చేస్తున్నారని చెప్పి ఈ సంవత్సరము 50% మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా అద్భుతంగా పనిచేస్తూ మంచి ఫలితాలు ఇస్తారు కనుక భవిష్యత్తులో 50%, 70%, మధ్యతాతం తీసుకెళ్లి రైతులను మేము కాపాడుకుంటామని చెప్పి పాల్గొన్న ప్రజలకు తెలియజేస్తూ, ఇప్పటికైనా ప్రశాంత్ రెడ్డి గారు మీ దోపిడీ ఎక్కడ ఎన్నికంతంలో భయపడుతూ మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా కూడా భయపడేది లేదు. నువ్వు ఎక్కడ చర్చకు రాకుండా అక్కడికి రా, మేము చర్చ సిద్ధంగా ఉన్నాం, మా పార్టీ సిద్ధంగా ఉన్నది. కానీ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తే చూస్తుంటూ ఊరుకో, తప్పకుండా మేము దాడి జరుగుతాం. ఈ చెంచాలతో మా మీద ఎంత డిస్టర్బ్ చేసినా ఖచ్చితంగా ప్రజలకు ప్రజాపాలన అందిస్తున్నాం. ప్రజాపాలన ప్రజలందరూ స్వేచ్ఛగా జీవిస్తున్నారు. నిజమైన అరువులకి సీఎం అరువులు వస్తున్నాయి, అందరి అరువులకు కళ్యాణలక్ష్మి వస్తుంది, పేద ఇల్లు కట్టుకునేటువంటి. ఆర్మూర్ పట్టణంలో ఓ కారు బీభత్సవం సృష్టించడంతో మరో కారు, డివైడర్, కరెంట్ పోల్ ధ్వంసమయ్యాయి.
నిర్మల్ పట్టణానికి చెందిన ఓ ఎర్టిగా కారు ఆర్మూర్ పట్టణంలోని మెడిసిటీ మెడికల్ వద్ద అతివేగంగా వచ్చిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది. మెడిసిటీ మెడికల్ నుంచి రోడ్డు నుంచి వస్తున్న కారును ఎర్టిగా కారు వేగంగా వచ్చి ఢీకొట్టి విద్యుత్ స్తంభాన్ని అలాగే మరో ప్రైవేట్ స్కూల్ బస్సును సైతం ఢీకొట్టింది. అతి జాగ్రత్తగా వాహనం నడిపిన ఎర్టిగా వాహనదారుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 32వ వార్షికోత్సవ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో నాయకులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఎస్డీఎఫ్ నిధుల ద్వారా 5 లక్షల నిధుల ప్రొసీడింగ్ కాపీలను ఆలయ వ్యవస్థాపకులు సంజీవ్ రెడ్డి మరియు గడ్డం శ్యామ్ సుందర్లకు అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మారుతిరెడ్డి, చిట్టిరెడ్డి, పురుషోత్తం, కిరణ్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనీలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం 38వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేడు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం పంచామృతాలతో అభిషేకం, నిత్య హోమం నిర్వహించినట్లు ఆలయ పురోహితులు సాయి సురేష్ తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారని, ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. పౌర్ణిమ సందర్భం అలాగే వెంకటేశ్వర దేవాలయం నిర్మించి 38వ సంవత్సరం జరుగుతున్న సందర్భం సారేలో బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారికి అభిషేకం, అలాగే 10 గంటలకు ఎదుర్కోలు, తదుపరి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగింది. దీనిలో భక్తులందరూ చాలామంది విచ్చేసి భగవత్ కళ్యాణం వీక్షించి అలాగే స్వామివారి యొక్క అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. వారందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం ద్వారా, ఆ ఏడుకొండల వెంకట స్వామి వారి అనుగ్రహం ద్వారా అఖండ మనోభూత సిద్ధార్థం మామిడిపల్లి ఎక్స్ రోడ్ తిరుమల కాలనీ నందు అంగరంగ వైభవంగా ఈ రోజు జరుపుకుంటున్నాము. 38వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారికి నిన్న జరిగిన అంకురారోపణ మరియు విచక్షణ ఆరాధన, గణపతి గౌరీ ఆరాధన, నవగ్రహ మండపారాధన, సుదర్శన హోమ సహిత స్వామివారికి కళ్యాణోత్సవం ఈ రోజు యజ్ఞము పూర్ణాహుతితో పాటు స్వామివారి యొక్క కళ్యాణోత్సవము సమస్త భక్తుల ఎదురుగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో పాకిస్తాన్పై భారత్ చేస్తున్న యుద్ధానికి నరేంద్ర మోడీకి మరింత బలం చేకూరాలని, పాకిస్తాన్లోని ముష్కర్లను పూర్తిగా మట్టుపెట్టాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగుట గంగాధర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలో గల నాగలింగేశ్వర స్వామి ఆలయంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీకి మరింత బలం చేకూరాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగుట గంగాధర్, నాయకులు అంబికా, రమేష్, రాజయ్య, అజయ్, నారాయణ, సర్వసమాజ్ అధ్యక్షులు సడాక్ మోహన్లు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పాకిస్తాన్పై భారత్ చేస్తున్న యుద్ధానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీకి మరింత బలం ఆ భగవంతుడు సమర్పించాలన్న సంకల్పంతో ప్రత్యేక పూజలు నిర్వహించామని అన్నారు. అలాగే ఆర్మూర్కు చెందిన రామ్మోహన్ రావు పాటిల్ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న సందర్భంగా వారి కుటుంబం సైతం ప్రత్యేక పూజలు చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, భక్తులు తదితరులు ఉన్నారు. నేను ఒక ఆర్మీ వైఫ్ని. అతను కాశ్మీర్లో వర్క్ చేస్తున్నారు. అతని పేరు కదం రామ్మోహన్ రావు. మనకు ఈ చేపట్టిన కార్యాన్ని విజయవంతం కావాలని, మన సైనికులు అన్ని దాంట్లో విజయం సాధించాలని, భగవంతుని శక్తి ఇవ్వాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్ మాతాకి జై. అల్లుడు కే కదం మోహన్ రావు. ఆయన కాశ్మీర్లో పనిచేస్తున్నాడు ఆర్మీగా. కాకపోతే ఆయనకు నాగలింగేశ్వర స్వామి సైనికులకు అందరికీ భగవంతుని దయకృప లభించాలని, ఆ ప్రధానమంత్రిని అందరినీ బాగుండాలని కోరుతాం. దేశం కోసం అనే కార్యక్రమాన్ని ఈరోజు నాగలింగేశ్వర ఆలయంలో చేసుకోవడం జరిగింది. ఆ నాగలింగేశ్వర ఆలయంలో ఆ నాగలింగేశ్వర స్వామివారికి మేము కోరుకోవడం జరిగింది. ఏదైతే యుద్ధం చేస్తున్నారో మన భారత్ పాకిస్తాన్తో ఏదైతే యుద్ధం చేస్తున్నారో దాంట్లో విజయం సాధించాలని, వీరికి మరింత శక్తినివ్వాలని ఆ భగవంతుని వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరు భక్తులతో పాటు ఈరోజు అక్కడ కాశ్మీర్లో విధి నిర్వహిస్తున్నటువంటి సోల్జర్ కుటుంబం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందకం. ఎక్కడైతే కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నారో రామ్మోహన్ రావు పటేల్
వారి కుటుంబ సభ్యులు నాకు చాలా ఆనందం ఉంది. వీరితో పాటు ఈ రామ్మోహన్ రావు పటేల్ గారితో పాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న భారత సైనికులకు కూడా మరింత శక్తినివ్వాలని కోరుకుంటున్నాం. ఏదైతే మొన్న కాశ్మీర్లో పహల్గామ్లో మన హిందువులని తెలిసేదాలు భార్య ముంగట భర్తను చెప్పడం చాలా ఘోరం. ఉద్రిక్తం ఇదైపోయి ఎక్కడైతే మంత్రివర్గ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సక్సెస్గా తీసుకున్న మోడీజీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు సుఖ సంతోషంతో ఉండాలంటే అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి సైనికులకు మరీ శక్తి చాలా అవసరం. కాబట్టి మేము సైతం దేశం కోసం అనే కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినాం. అమ్మ పాడే జోలపాట అమృతానికన్నా తీయనంట అంటూ అమ్మ పాట పాడిన సింగర్ జాహ్నవిని వారి తల్లిదండ్రులను ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ ఘనంగా సన్మానించారు. ప్రముఖ సింగర్ ఇన్స్టాగ్రామ్లో కోట్ల ఫాలోవర్స్ ఉన్న జాహ్నవి మరియు అమ్మపాట రైటర్ మిట్టపల్లి సురేందర్లు ఆర్మూర్కి రావడంతో వారిని ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు కలిసి మర్యాదపూర్వకంగా అభినందించారు. ఇంకా ఎన్నో పాటలు రచించి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు రామచందర్, రాంప్రసాద్, శేఖర్, శ్రీకాంత్ గౌడ్, శ్రీనిధి, అంజలి తదితరులు ఉన్నారు. తెలుగు గానాన్ని, ఆ గాత్రాన్ని ఎంతో చక్కగా వినిపిస్తున్నటువంటి ఎర్రం జాహ్నవికి ఆ ఫౌండేషన్ తరఫు నుంచి ఈరోజు సన్మానం చేయడానికి వచ్చాము. వారి యొక్క నాన్నగారైనటువంటి రవి ఎర్రం గారు, అలాగే తల్లి గీతా ఎర్రం గారు వారెంతో గర్వపడే విధంగా తన యొక్క గాత్రంతో, ఆ సంగీతం, ఆ గాత్రం అనేది చాలా అదృష్టం. లక్ష్మి అందరిది, సరస్వతి కొందరిది అన్నట్టు మంచి గాత్రంతో అమ్మ పాడే జోలపాట అనే సాంగ్ సురేందర్ గారి ఆయన యొక్క కలం నుంచి జాలువారినటువంటి ఈ సాంగ్ తన నోటి నుండి పాడించడం అనేది చాలా గొప్ప విషయం. ముంబైలో ఉంటూ కూడా తెలుగుపై మమకారంతో అక్కడి భాష ఉన్నా గానీ ఎంతో స్పష్టంగా తెలుగులో ఆ సాంగ్ పాడిన ప్రతిసారి నిన్ననే నాకు నరేష్ గారు ఇన్ఫార్మ్ చేశారు, వాళ్ళ యొక్క మేనకోడలు అవుతుంది అమ్మాయి బాంబే నుంచి ఆర్మూర్కి వచ్చిండ్రు. వాళ్ళ జనరల్ గా పండుగల కొరకు వచ్చి మన యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు, తండ్రి చార్టెడ్ అకౌంటెంట్, తల్లి రుహిణి, వారి యొక్క సంతానమైనటువంటి జాహ్నవి చాలా చక్కగా కొన్ని వేల మంది, కొన్ని కోట్ల మంది చూస్తున్నటువంటి ఆ సాంగ్ ఆమె పాడడం గొప్ప విషయం. భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మరణించిన వీర జవాన్ మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని బంజారా సంఘం నాయకులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బంజారా నాయకుల ఆధ్వర్యంలో వీర జవాన్ మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని క్యాండిల్ ర్యాలీని నిర్వహించి 2 నిమిషాల పాటు మౌనం పాటించి ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బంజారా సంఘం సభ్యులు మాట్లాడుతూ బంజారా బిడ్డగా పుట్టి దేశానికి ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ వీరమరణం వృధా పోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా సంఘం సభ్యులు గార్డెన్ రాజు నాయక్, కేలుత్ పీర్ సింగ్ నాయక్, శ్రీను నాయక్, కేజీ గంగాధర్, గజన్ లాల్, బలరాం, సంతోష్, గంగాధర్, విఠల్ నాయక్, మోహన్, గణేష్, రవీందర్, బాలాజీ, గోనియా తదితరులు పాల్గొన్నారు. చావనైనా చేస్తాం కానీ దేశానికి ద్రోహం చేయం, మేము అన్ని విషయాల్లో ముందుకుంటామని గుండెలు చీల్చి ముందుకెళ్ళి దేశం కోసం ధైర్యంగా సాహసం చూపి ఆ యుద్ధంలో వీరమరణం పొందడం జరిగింది. ఈరోజే అంత్యక్రియలు జరిగాయి. అదే సందర్భంలో ఈరోజు ఆర్మూర్ పట్టణంలో బంజారా నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ చౌరస్తా వద్ద నివాళులు అర్పించడం జరుగుతుంది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ దేవుడు వారి కుటుంబానికి ధైర్య సాహసాలు నింపి ఇక ముందు సజావుగా వారి కుటుంబం సాగేలా ఆ దేవుడు కరుణించాలని, సేవాలాల్ మహారాజ్, జగదంబాదేవి యొక్క ఆశీస్సులు ఆ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఇవాళ అంబేద్కర్ చౌరస్తా వద్ద మురళీ నాయక్ గారికి నివాళులు అర్పిస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో టీయూసీఐ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దేవరం మరియు సంయుక్త కార్యదర్శి నరేష్, అధ్యక్షుడు ముత్తెన్న రమేష్ మాట్లాడుతూ 11 సంవత్సరాల బీజేపీ పాలనలో కార్మిక ప్రమాణాలు పడిపోయాయని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయిందని, కార్మికుల వేతనాల విషయంలో ప్రభుత్వం పూర్తిగా మొండి వైఖరి వ్యవహరిస్తుందని, అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం నల్ల చట్టాలు అవలంబిస్తూ అన్ని విధాలుగా వారిని మోసం చేస్తుందని చెప్పారు. ఆరోగ్య భద్రతా కార్డులు కరువయ్యాయని, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు వ్యతిరేకంగా ఈ నెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకుడు అశోక్, బాలయ్య, రవి, నిఖిల్, శ్రీను తదితరులు ఉన్నారు.
12 గంటలు 10 గంటల పని చేయాలని చెప్పేసి తాను పుట్టు పెరిగినటువంటి గుజరాతుల్ని ఈ విధానం కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక దిక్కు కార్మిక వ్యతిరేకిగా, ఇంకో దిక్కు రైతు వ్యతిరేకిగా, ప్రజలకు నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు ఏ ఉద్యోగం ఇచ్చింది లేదు, అలా బాధలను చూసింది లేదు. ఇటువంటి హామీలన్నీ ఓన్లీ ఓట్ల కోసం మాత్రమే తప్ప ఇంకోటి కాదు. 20 తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎస్కేఎంగా దాదాపు గ్రామీణ బంధును కూడా జరపాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దేశంలో ఉన్నటువంటి ప్రజలు, కార్మికులు, కర్షకులు అందరూ పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి ప్రభుత్వం తెస్తున్నటువంటి ఈ నల్ల చట్టాలను, అంటే ఈ 3 చట్టాలను రద్దు చేస్తూ కొత్తగా మళ్ళా వ్యవసాయ జాతీయ మార్కెట్ చట్టం పేరుతో కొత్తగా వాటినే కొత్త సీసాలో పాత సార్ అనే విధంగా తీసుకురాబోతుండు. వీటన్నిటికీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కదిలి రావాల్సిందిగా, మద్దతు ఇవ్వాల్సిందిగా రైతాంగానికి అదేవిధంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తుంది. 10,000తోనే ఈరోజు కాలం గడుపుతున్నటువంటి ప్రభుత్వాలు వాటిని సరిదిద్దుకొని రాబోయే రోజుల్లో కార్మికులకు కనీస వేతనాల చట్టాలను అమలు చేసి, అట్లాగే 4 కోట్లను రద్దు చేసి కార్మికుల లోకాన్ని, రైతులను, ప్రజలను సుఖశాంతులతో ఉండే విధంగా ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము టీయూసీఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున కార్మికులందరినీ సమీకరించి, రైతులను సమీకరించి పెద్ద ఉద్యమమే చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా టీయూసీఐగా పిలుపునిస్తూ ఉన్నాం. భీమ్గల్ మండలంలో శ్రీ సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలో ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 11వ తేదీ వరకు సంస్కార సాధన వర్గను నిర్వహించారు. ఈ వర్గాల్లో విద్యార్థులు సూర్య నమస్కారాలు, యోగా, సంగీతం, క్లాసికల్ డ్యాన్స్, భగవద్గీత శ్లోకాలు, వేదగణితంను నేర్చుకున్నారు. ఈరోజు ముగింపు కార్యక్రమంలో విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాలపై ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యక్షులు శంకర్, ప్రధాన కార్యదర్శి నరసయ్య, ప్రధానాచార్యులు రవికుమార్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ నర్సారెడ్డి, విద్యార్థులకు శిక్షణను ఇచ్చిన ఆచార్యులు నరేష్, సుమలత, రవికుమార్, మోహన్, సిహెచ్ కార్తిక్, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద త్వరలో జరిగే హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా సోమవారం హనుమాన్ స్వాములు ఏకాదశ దీక్షలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి మాట్లాడుతూ ముందుగా భక్తులు పవిత్ర గోదావరి నదీ స్నానాలు ఆచరించి శ్రీ సీతారాములను దర్శించుకున్నారని చెప్పారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని శివలింగానికి హనుమాన్ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం మాలాధారణ స్వీకరించినట్లు చెప్పారు. మాలాధారణ సమయంలో పాటించాల్సిన నియమ నిష్టలను వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారు గోదావరి స్నానం చేసి శ్రీ ఏరికేశ్వర సీతారామ ఆలయం లోపల మాలధారణ ప్రతి సంవత్సరములు వారు నిత్యక్రమంగా వేసుకుంటూ ఉంటారు. ఆ ఆంజనేయ స్వామి సంపూర్ణ కృపాకటాక్షం ఉండాలని, ఆ భగవంతుడు వెనుకుంటూ లోకం కూడా క్షేమంగా ఉండాలని, అందరూ క్షేమంగా ఉండాలని వారు చేసుకునే మాలధారణ సకల లోకాలను క్షేమం కలిగించడానికి మాలధారణ వేసుకుంటారు. భక్తులు విశేషంగా వచ్చి ఇక్కడ పాల్గొని స్వామి గంగస్నానాలు ఆచరించి ఆ తీర్థ స్వీకరించి మాలధారణ వేసుకుంటారు. జై శ్రీరామ్. అలాగే పోచంపల్లి గ్రామస్తుల వీరు వారి ప్రతి సంవత్సరము హనుమాన్ జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఇస్తారు. భక్తులు విషయం పాల్గొని అన్నదాన ప్రసాదం స్వీకరించి ఆ శ్రీ ఆంజనేయ స్వామి కృపాకటాక్షం పొందుతారు. మెండోరా మండలంలోని పోచంపాడ్ గ్రామంలో మైనార్టీల ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్కు సంఘీభావం తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో మైనార్టీలు మరియు గ్రామ యువకులు అమరవీరుల స్తూపం వద్ద నినాదాలు చేస్తూ ప్రాజెక్ట్ రోడ్ల మీదుగా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మరియు రాజకీయ నేతలు, గ్రామ యువకులు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో భారత్ ఘన విజయం సాధించాలని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాలు దేశానికి ఎంతో ఆదర్శంగా ఉంటాయని అన్నారు. భారత్ పాకిస్తాన్పై చేస్తున్న యుద్ధానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, ఆయా పార్టీల నేతలు, యువకులు తదితరులు ఉన్నారు. బాల్కొండ మండలంలోని వన్నెల్బీ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి సాయి ప్రసాద్ మాట్లాడుతూ తక్కువ యూరియా వాడకం వల్ల సాగు ఖర్చు తగ్గించడం కోసం భూసార పరీక్షలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఫలితాల ఆధారంగా రైతాంగం ఎరువులు వాడాలని తెలియజేశారు. రసాయన మందులు వాడి పంటలను నాశనం చేసుకోవద్దని, నాణ్యత లేని విత్తనాలు అమ్మిన పంట దిగుబడి రాకపోయినా తమకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు లావణ్య, నిహారిక, రేష్మ, ముత్యం రెడ్డి, రోహిత్ రెడ్డి, ప్రభాకర్, వినాయక్ తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తే సహించం.
మోర్తాడ్ ప్రజానిలయంలో మీడియా సమావేశంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి మండిపాటు. భారత్కు బలం చేకూరాలని ఆర్మూర్లో ఆలయాలలో పూజలు, పోచంపాడ్లో మైనార్టీల సంఘీభావ ర్యాలీలు. తిరుమల కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 38వ వార్షికోత్సవ వేడుకలు, ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. నవనాథ సిద్ధుల గుట్టపై సోమవారం సందర్భంగా భక్తుల తాకిడి, శివాలయం రామాలయాల్లో ప్రత్యేక పూజలు, పల్లకీ సేవలు, అన్నదాన కార్యక్రమాలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.